రజాకార్లు ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చి కాంట్రవర్సీ అవుతున్న సినిమా కాదు. ఈ పేరు వెనక తెలంగాణ హిందూ ప్రజల నెత్తుటి చరిత్ర ఉంది. ఈ పేరు తలుచుకుంటేనే తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ వణుకు పుడుతుంది. ఎందుకంటే వారు చేసిన దారుణాలు అలాంటివి. వాళ్లు సాగించిన హత్యాకాండ గురించి తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. పన్నులు చెల్లించిన వారి గోర్ల కింద మాంసాన్ని కత్తితో కోసి గోర్లు ఓడబెరికేవారట. భర్తల ముందే భార్యలను అత్యాచారం చేసేవారు. భార్యల ముందే భర్తలను నరికి చంపేవారు. మగవాళ్ల ఆచూకీ చెప్పకపోతే పిల్లలను గాల్లోకి ఎగరేసి కత్తికి గుచ్చి చంపేసేవారు. అందుకే రజాకార్ల పేరు చెబితే జనానికి అంత వణుకు. రజాకార్ల సైన్యం గుర్రాల మీద ఊర్ల వెంట వెడుతుంటే జనం భయం భయంగా తలుపులు వేసుకుని చిన్న చిన్న సందుల్లోంచి చూసేవారట. వారు వెడుతున్న సమయంలో ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే వారిని గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్లి పాశవికంగా హత్య చేసేవారు. నిజాం పరిపాలనలో నెత్తుటి మరకగా నిలిచిపోయిన రజాకార్ల సైన్యాన్ని ముందుండి నడిపించింది సయ్యద్ ఖాసిం రజ్వీ. ఈయన ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్ర చెప్పలేం. అసలు ఎవరి రజాకార్లు, వీళ్ల చరిత్ర ఏంటి, వాళ్లు సాగించిన మారణహోమం ఏంటి? ఈ పేరుపై వస్తున్న సినిమాపై తెలంగాణ రాజకీయ నాయకులు ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు? అసలు హైదరాబాద్ సంస్థానం విలీనానికి ముందు రజాకార్లకు సయ్యద్ ఖాసిం రజ్వీ ఎలా నాయకుడయ్యాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా హైదరాబాద్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయకుండా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం పరిపాలనలోనే కొనసాగేది. ఈ కథ తెలంగాణ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే బ్రిటిష్ పాలనలోనే ఈ రజాకార్లు అనే బృందం ఏర్పడింది. 1927లో నాటి నిజాం రాజు బహదూర్ యార్ జంగ్ తన అనుచరులతో ఎంఐఎం పార్టీని పెట్టాడు. ఇప్పుడు ఈ పార్టీకి అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం మత విస్తరణ, దాని సాంస్కృతిక వైభవాన్ని కాపాడే ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. అయితే 1944లో బహదూర్ యార్ జంగ్ అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత ఎంఐఎం నాయకత్వం ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన వక్తా, న్యాయవాది అయిన ఖాసిం రజ్వీ చేతుల్లోకి వెళ్లిపోయింది. నాటి నుంచి ఎంఐఎం స్వరూపమే మారిపోయింది. ఇక బహదూర్ యార్ జంగ్ ని విషమిచ్చి హత్య చేసినట్లుగా చరిత్రకారులు చెప్తారు. అయితే అంతగా సైనిక బలం లేని నిజాం రాజు అటు బ్రిటిష్ పాలకులతో, భారతదేశపు నాయకత్వంతో చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలు చేసుకుంటున్న సందర్భంలో నాటి హైదరాబాద్ ప్రధాని లియాఖత్ అలీ అటు జాతీయ కాంగ్రెస్కు, ఇటు హైదరాబాద్ పాలకులకు కంటిలో నలుసుగా తయారవుతున్న కమ్యూనిస్టు ఉద్యమకారుల్ని అంతం చేసి ప్రజా ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో రజాకార్లు అనే స్వయం సేవకులను సృష్టించారు. దీనికి మజ్లిస్ పార్టీ అంటే ఎంఐఎం నాయకుడిగా ఉన్న ఖాసిం రజ్వీని ఎంచుకున్నారు. అయితే ఖాసిం రజ్వీ నాయకత్వంలో హైదరాబాద్ను రక్షించటానికి మొదలైన రజాకార్ల ఉద్యమం ఆ తర్వాత కాలంలో ఒక రాక్షస మూకగా మారింది. 1947 జులై నాటికి హైదరాబాద్ సంస్థానంలో సుమారు 2 లక్షల మంది రజాకార్లు ఉండేవారు. వారిలో 75,000 మంది శిక్షణ పొందినవారు. రజాకార్ల కార్యకలాపాల కోసం అప్పట్లోనే రోజుకు దాదాపు 30,000 రూపాయలు ఖర్చు చేసేవారట. ఆ సొమ్మంతా ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసిందే. వీళ్ల నినాదం ఒక్కటే, నిజామే మీ ప్రభువు, ప్రతి ముస్లిం రాజే, మీరంతా ముస్లిములుగా మారిపోండి. ఇక నిజాం నవాబు పాలనకు, దొరల అకృత్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతం కావటం, ప్రజలంతా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావటానికి అనుకూలంగా ఉండడంతో వారందరినీ అణిచివేయటానికి ఖాసిం రజ్వీ తన రాక్షసమూకైన రజాకార్లను ప్రయోగించాడు. నిజాం పాలనలో రజాకార్ల అకృత్యాలు తెలుసుకుంటే వారికంటే పురాణాల్లోని రాక్షసులే నయమనిపించక మానదు. నిజాంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేయటం, ప్రజల ఆస్తిపాస్తులను దోచుకోవటం, ఇళ్లలోకి చొరబడి మహిళలపై అత్యాచారాలకు తెగబడటం, వారిని వ్యవస్థలను చేసి బతుకమ్మ ఆడించటం, భార్యల ముందే వారి భర్తల ప్రాణాలు తీయటం, ఇళ్లలోకి చొరబడి ఛాయ్ కావాలి అని అడగటం, పాల్లేవని చెప్తే మహిళల చనుబాలతో టీ పెట్టివ్వాలని వేధించటం, రైళ్లలో దోపిడీలు, ఇలా వారి దారుణాలకు హద్దులే ఉండేవి కావు. అప్పట్లో నిజాం పాలనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడన్న కోపంతో జర్నలిస్ట్ షోయిబుల్లా ఖాన్ చేతులు నరికేసి అనంతరం కాల్చి చంపేశారు. ఇక మన దేశానికి స్వాతంత్రం వచ్చిందన్న ఆనందంలో సెప్టెంబర్ 2, 1947 పరకాలలో జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకొచ్చిన ప్రజలపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ దమనకాండలో 15 మంది ప్రాణాలు బలికొన్నారు.
1948 ఆగస్టు 27వ తేదీన బైరాన్పల్లిని చుట్టుముట్టిన 400 మంది రజాకార్లు స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అనే కనికరం లేకుండా 118 మంది అమాయకుల ప్రాణాలు బలికొన్నారు. మహిళలను వ్యవస్థలను చేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి ముందు చనిపోయిన వారి మృతదేహాల చుట్టూ బతుకమ్మ ఆడించి పైశాచికాన్ని పొందారు. అంతేకాక హిందువులను, ముఖ్యంగా బ్రాహ్మణుల్ని ఇస్లాంలో చేరమని బలవంతం చేయటం, ఒప్పుకోని వారిని కిరాతకంగా హింసించి చంపేసేవారు. ఇలా నిజాం పాలనలో రజాకార్ల ఆగడాలు భరిస్తూ ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికేవారు. అయితే పాలు పోసి పెంచిన పామే కాటెయ్యబోయినట్లు ఒక దశ దాటిన తర్వాత నిజాం పైన కూడా రజ్వీ ఒత్తిడి తెచ్చి తాను చెప్పినట్టల్లా ఆడేలా చేయగలిగాడు. సైన్యం మొత్తం రజ్వీ ఆధీనంలో ఉండడంతో నిజాంకు అతడి మాట వినటం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. అయితే భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలోలో భాగంగా హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఇక్కడ ఉంటే జనం తనను కొట్టి చంపేస్తారని రజ్వీకి అర్థమైంది. దీంతో పాకిస్తాన్కు పారిపోయేందుకు విఫలయత్నం చేశాడు. 1948 సెప్టెంబర్ 16న తెల్లవారుజామున అరబ్ దేశాలకు ఆయుధాలు విక్రయించే ఆస్ట్రేలియా దళారి అయిన కాటన్ విమానంలో పాక్కు చేరాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే హకీంపేటలోని విమానస్థావరానికి చేరుకున్న రజ్వీని ఎక్కించుకోకుండానే ఆ విమానం ఎగిరిపోయింది. దానిని అందుకునేందుకు రన్వేపై రజ్వీ పరిగెత్తుకుంటూ వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత నిజాం భారత సైన్యానికి లొంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. ఆ వెంటనే దారుస్సలాంలోని ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో భారత సైనికులు రజ్వీని అరెస్ట్ చేశారు. 1948లో మద్రాసు రైలు దోపిడీ కేసులో హైదరాబాద్ సంస్థానం పోలీసు చట్టం కింద అరెస్టైన రజ్వీ భారత కొత్త రాజ్యాంగం ప్రకారం హైదరాబాద్ చట్టం చెల్లదని వాదించాడు. అయితే ఇతర కేసుల్లో ప్రత్యేక న్యాయస్థానం 1950లో అతడికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అలా రజాకార్ల నెత్తుటి చరిత్ర ముగిసింది. ఇక జైలు శిక్ష పూర్తయిన తర్వాత మహారాష్ట్రలోని యరవాడ జైలు నుంచి హైదరాబాద్ వచ్చిన రజ్వీ ఎంఐఎం అధ్యక్ష పదవిని ఇతరులకు అప్పగించేందుకు ప్రయత్నించినా ఎవరూ ఆసక్తి చూపలేదు. చివరకు యువకుడైన అబ్దుల్ వహేద్ ఓవైసీ అంటే అసదుద్దీన్ ఓవైసీ తాత ముందుకు రావడంతో ఆయనకు అధ్యక్ష పదవిని అప్పజెప్పి 1957 సెప్టెంబర్ 11న రజ్వీ కుటుంబంతో సహా పాకిస్తాన్కు వెళ్లిపోయాడు. వృద్ధాప్యం కారణంగా 1970లో కరాచీలో మరణించాడు. రజ్వీకి 2 కూతుళ్లు. వీరు పాకిస్తాన్ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఒకరు శాసనసభకు, మరొకరు పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు. రజ్వీ మనవరాలు అతియా ఖాన్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు కూడా వచ్చి వెళ్ళింది. ఇది రజాకార్ల అసలు మూల కథ, మూల పురుషుడి కథ. మరి ఈ నేపథ్యంలో వస్తున్న రజాకార్ సినిమాలో కూడా ఇవన్నీ ప్రస్తావించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఖాసిం రజ్వీ గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. మరి రజాకార్ల గురించి, ఖాసిం రజ్వీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.